నాగేశ్వరరావు గారితో చాలా మూవీస్ మంచి వాసు గారి చేతుల మీద ఇందాక నేను ఎవరిని పిలవక ముందే క్లాప్స్ టపటపటప కొట్టేశారు. ఇప్పుడు కూడా కొట్టండి కాస్త. Congratulations. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసినట్లుంది. అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆసమ్, రియలీ గుడ్. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఫామ్ హౌస్, యూజువల్గా ఫామ్ హౌస్లో సాటర్డే సండేసే అన్నీ జరుగుతుంటాయి. దిస్ ఈజ్ ఫర్ మండే రియలీ, బికాజ్ మండే అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని మనకి తెలుస్తుంది. అండ్ ఈవెన్ ద ట్రైలర్ చాలా బాగుందని చెప్పాలి, బికాజ్ క్యూరియాసిటీ ఇస్ దేర్ ఇన్ ద ట్రైలర్. అసలు నిజంగానే ఇది మర్డర్ మిస్టరీయా దెయ్యం మిస్టరీయా అని తెలవట్లేదు. మేబీ మర్డర్ మిస్టరీ అనుకుంటాను, కరెక్ట్? నా దెయ్యం లేదేమో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ద థ్యాంక్ యూ. వెల్ నోటెడ్ నేమ్. ఈరోజు ఫామ్ హౌస్ అనేది ఫామ్లో ఉంది. అలాంటి మంచి టైటిల్ ఎన్నుకున్న డైరెక్టర్ రెడ్డి గారు. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే భవానీ గతంలో నేను ఇదే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆమె హీరోయిన్గా పరిచయం అయింది నేను చూశాక. మళ్ళీ 3 నెలలు 4 నెలల గ్యాప్లోనే ఈరోజు నిర్మాతగా మళ్ళీ ఆమె కనిపించడం ఎంత డైనమిజం కనిపిస్తుంది ఆమెలో. ఒక హీరోయిన్ ఉండి అంత తక్కువ సమయంలో మళ్ళీ ఒక ప్రొడ్యూసర్గా రావాలంటే చాలా గట్స్ ఉండాలి. అంత ఈజీ కాదు. హీరోయిన్ చేయడానికి నిర్మాత అంటే చాలా కష్టం. హీరోయిన్గా చాలా సినిమాలు నటించవచ్చు, కానీ నిర్మాతగా రావాలంటే చాలా కష్టం. అంటే ముందుగా భవానీ గారికి నా విషెస్ అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి రావడం అనేది, అందులో లేడీస్ రావడం అనేది చాలా అరుదండి మన సౌత్ ఇండియాలో. అంటే వరల్డ్ వైడ్గా చూస్తే కనుక లేడీస్ ప్రతి విషయంలో ముందంజలో ఉన్నారు. అలాగే సినిమాలు, ఎంటర్టైన్మెంట్ డివిజన్లో కూడా అన్ని చోట్ల ముందంజలో ఉన్నారండి. మన ఇండియాలో కూడా, నార్త్ ఇండియాలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్స్గానే కాదు, కంప్లీట్గా మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి లేడీసు. డామినేట్ చేస్తున్నారు నార్త్ ఇండియా మొత్తం కూడా. అలాగే సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే రీసెంట్గా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తన ధైర్య సాహసాలకి తను ఇది ప్రొఫెషన్గా తీసుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హర్. అండ్ తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే, ఫామ్ హౌస్ టైటిల్ కూడా మంచిగా ఉందండి. అంటే ఒక టైటిల్లోనే ప్లస్ వాళ్ళు ఇచ్చిన క్యాప్షన్లోనే సినిమా కాన్సెప్ట్ చెప్పేశారు. ఒక ఫామ్ హౌస్ అంటే జనరల్గా ఇదివరకు అది ఎంటర్టైనింగ్ కోసం ఫామ్ హౌస్లు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేవు. రేవ్ పార్టీస్ కోసం, ఇల్లీగల్ యాక్టివిటీ కోసం యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటి కాన్సెప్ట్ తీసుకొని రియాలిటీకి దగ్గరగా ఒక పిక్చర్ చేశారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ ఎంటర్టైన్ చేస్తుందని, అంటే థ్రిల్ చేస్తుందని, థ్రిల్లర్ ఫిల్మ్ ఇది, థ్రిల్ చేస్తుందని ఫీల్ అవుతున్నాను. అలాగే నెక్స్ట్ కూడా వేరే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయబోతున్నారంట భవానీ గారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి భవానీ గారికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, అలాగే భవానీ గారిలాగా ఇంకా ఎంతోమంది రావాలనుకునేటటువంటి కొత్త ప్రొడ్యూసర్స్కి, ఎస్పెషల్లీ లేడీస్కి ఈ సినిమా మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని కోరుకుంటూ, పెద్దలందరికీ, ప్రింట్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి, అందరికీ, టీవీ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఫామ్ హౌస్ అండి, ఈ చిత్రం నేను బాగుంది అని చెప్పడం అనేది ఏమిటంటే, ఒక టెక్నీషియన్గా చెప్పాడు అనుకుంటారు, కానీ రీ రికార్డింగ్ చేసేటప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నాకే అటు ఇటు వెనక్కు చూసుకోవాల్సి వచ్చింది. ఎవరన్నా దయ్యం వచ్చిందో, ఎవరన్నా మనిషి వచ్చాడో అని భయం వేసేది. అంత గొప్పగా నటించారు దర్శకుడు రెడ్డి గారు, అంత బాగా చేశారు. భవానీ గారు కూడా అందులో ఒక క్యారెక్టర్ వేశారు, హీరోయిన్ క్యారెక్టర్. అందరూ బాగా యాక్ట్ చేశారు. సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. సినిమా చాలా బాగుంది. డెఫినెట్గా ఆడియన్స్కు రీచ్ అవుతుందండి. ఈ సినిమాను బయ్యర్సు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ప్రోత్సహిస్తే మాత్రం మంచి సినిమా. డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు నిజంగా కష్టపడి పనిచేయలేదు.
110% ఇష్టపడి పనిచేశారు. అండ్ ఏ ఆర్టిస్ట్ కూడా కష్టపడకుండా 100% ఎఫర్ట్ పెట్టి ఇష్టపడి పనిచేసేలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ చిన్న మూవీ పెద్ద మూవీ అని చెప్పను, దిస్ ద బెస్ట్ మూవీ, మంచి మూవీ. మీరు థియేటర్లో కూర్చున్నంతసేపు ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఐ నో దట్. అండ్ క్యూరియాసిటీ నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడాలని మీకు తప్పకుండా అనిపిస్తుంది. ఫస్ట్ నా మూవీలో ఫస్ట్ ఆఫర్ ఈయనే ఇచ్చారు. ఇప్పుడు నేను 2-3 మూవీస్ చేస్తాను. బట్ నా ఫస్ట్ నాల్ అంటారు కదా, అది ఎంఎన్ రెడ్డి గారు, భవానీ అగర్వాల్ గారు. సో వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. సో ఈ మూవీ చూసి చెప్పండి, చాలా హిట్. చూసాం, చాలా బాగుంది. సో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. ఆ మూవీ గురించి చెప్పాలి అంటే, ఫామ్ హౌస్ అనగానే ఏ రేవ్ పార్టీ గురించి తీసిందో, ఏదో ఒక పార్టీ గురించి తీసిందో అన్నది కానే కాదు. ఒక ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్లో తీసిందని కూడా కాదు. ఇది టోటల్ డిఫరెంట్ మూవీ. ఏ మండే మిస్టరీ అనే ఆ మిస్టరీలోనే మూవీ చాలా డిఫరెంట్ అయి ఉంది. ఇది టోటల్ సస్పెన్స్ కమ్ హర్రర్ మూవీ. ఈ మూవీలో వర్క్ చేసిన సీనియర్ ఆర్టిస్టులు అంతా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఈ మూవీ ఎంతో బాగా వచ్చింది. రాలేదండి, చాలా ఇష్టంతో వచ్చాను. అట్ ద సేమ్ టైం అట్లాగే మంచి మంచి మూవీస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. చాలా చూస్తున్నాను, వస్తున్నాయి పోతున్నాయి. అలాంటి మూవీస్ కాకుండా వస్తే నిలబడే మూవీస్ని తీయాలని చెప్పేసి కోరికతో వచ్చాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న పొజిషన్లో అబ్బాయిలు మూవీ ఫీల్డ్లోకి రావాలంటేనే వాళ్ళ తల్లిదండ్రులు మూవీ ఫీల్డా వద్దు నాయన, వేరేమన్నా చేసుకో, ఏ పని చేసినా కూడా ఓకే, కానీ మూవీ ఫీల్డ్ మాత్రం వద్దు అన్న పరిస్థితి ఇది. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా మా తల్లిదండ్రులు, డాడీ నేను ఇది చేస్తాను, మమ్మీ నేను ఇదే వెళ్తాను, నాకు ఇష్టం అంటే నాకు ఇష్టానికి వ్యతిరేకంగా చదువుకొని ఇదే చేయి, జాబ్ చేయి, ఇవన్నీ కాకుండా నీకు ఇష్టమైన ఫీల్డ్లోనే వెళ్ళు, నీకు ఏది ఇష్టమైతే దాంట్లోనే వెళ్ళు, నువ్వు విజయం సాధించగలవు అని నన్ను ప్రోత్సహించారు. వాళ్ళకి జన్మాంతం రుణపడి ఉంటాను. ఇంకా మన మూవీ విషయానికి వస్తే, డైరెక్టర్ ఎంఎన్ రెడ్డి గారు అనుకున్నట్టుగానే బడ్జెట్ విషయంలో కానీ, డేస్ విషయంలో కానీ దేంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా, అంటే నొప్పించకుండా, చాలామందికి డేట్స్ ఎక్కువ ఉన్నాయి మేడం, ఇంకా బడ్జెట్ పడుతుంది, ఇది సరిపోలేదు మేడం, ఇంకా కావాలి, ఇది కాదు అనుకుంటూ చెప్తూ ఉంటారు. అట్లా ఏం కాకుండా ఎన్ని డేస్ అన్నారో అన్ని డేసే, ఎంత టైం అన్నారో అంత టైమే, ఎంత బడ్జెట్ అన్నారో అంత బడ్జెటే. దానికి ఒక్కటి కూడా అటు ఇటు కాకుండా డెడికేషన్తో కరెక్ట్గా చూసుకొని చేశారు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.